మా దేవి ఎంత మంచిదో మీకు తెలుసా? ఎంత మంచిది? నేనెవరో తెలియకపోయినా నన్ను రూమ్లో ఉంచుకొని నా బాగోగులన్నీ చూసుకుంటుంది. అబ్బో, ఎవరైనా ఏమన్నా అన్నా కూడా వాళ్ళకి ఎదురు మాట కూడా చెప్పదు. అసలు నోట్లో నాలుక లేదనుకోండి. ఓయ్, నువ్వు వెయిట్ చేస్తే నీకు తెలుస్తుంది. నీకు నచ్చేదేంట్రా? పోయి అద్దంలో మొహం చూసుకో. నువ్వు నీ తాబేలు మొహం డిప్పలోంచి బయటకు వచ్చినట్టు ఉన్నావు. ఎక్కువ మాట్లాడమంటే నేను జూలో పెడతా తీసుకెళ్ళి. అత్త పుట్టింటి గురించి మేనమామకే చెప్పాలి. సురేష్, ఇంకా చాలు. ఇప్పుడు నీకంతా ఓకే అన్నావు కానీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీపించుకుందాం. అదేదో మన సడన్ బ్రేక్ వేయడం వల్ల తల స్టీరింగ్కి తగిలి అన్కాన్షియస్ అయ్యా అంతే. దానికి హాస్పిటల్స్ ఎంఆర్ఐస్ ఎందుకు? చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. దెబ్బ చిన్నదై ఉండొచ్చు, లోపల ఇంజరీ పెద్దదై ఉంటే. అవును సురేష్ గారు, హెల్త్ విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోకూడదు. అబ్బా, వీళ్ళ అతి. నాకేం కాలేదంటే అర్థం కావట్లేదా? అరే నాకేం కాలేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సురేష్. ఇది చూడండి, నాకేమీ కాలేదు. చిన్న దెబ్బ, మొన్న కట్టిన కట్టుకు సెట్ అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు బొక్క. నీకు హెల్త్ కన్నా మనీ ఇంపార్టెంటా సురేష్? నా ఇంటెన్షన్ అది కాదు దేవి. నీ కన్సర్న్ నాకు అర్థమవుతుంది. బట్ ఇంత చిన్నదాన్ని ఎందుకు అంత పెద్ద చేయడం?